మానసికంగా సిద్ధపడే అక్కడికి వెళ్ళటానికి అడిగి ఉంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ గనక అక్కడికి వెళ్లకుండా గనక తప్పించుకుంటే ఈసారి పర్మిషన్ సిబిఐ ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టు నాయనా పులి వచ్చి అన్నట్టు అవుతుంది. మళ్ళీ ఇంకోసారి కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఉమ్. మీరు వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకుండా తర్వాత పాస్పోర్ట్ తీసుకోవటానికి కావాల్సిన విధి విధానాలు పాటించకుండా మీరు మా దగ్గరికి వచ్చి మాట మాటకి పర్మిషన్ తీసుకోవటం ఇదేమన్నా పిల్లల ఆట అనే పరిస్థితికి వస్తుంది సహజంగా. ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తా లేదనేది కూడా పెద్ద సందేహం అండి. ఎందుకంటే ఆల్రెడీ ఈయన కేసు సుప్రీంకోర్టు ముందుంది బెంచ్ మీద, అది వాయిదా పడి ఉంది. రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టు, హైదరాబాద్ సిబిఐ కోర్టులో కూడా ఈ కేసు విచారణ పరిధిని ఉంచొద్దు, వేరే సిబిఐ కోర్టు వేరే రాష్ట్రానికి కూడా బదిలీ చేయండి, 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు ముందుకు వెళ్ళటం లేదు అని ఆయన ఒక పిటిషన్ పెట్టున్నాడు. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసెస్ ఏమైనా సరే 1 సంవత్సరం లోపల పూర్తి చేయమని 2-3 సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి సిబిఐ కోర్టు హైదరాబాద్ లో ఇది ఎటు అంశం విచారణ దశకి కూడా రాలేదు. మాట మాటకి క్వాష్ పిటిషన్స్ వేయటం, రకరకాల ఎగ్జామ్షన్స్. ఇప్పుడు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజ్యాంగ సంస్థలని గౌరవించాల్సిన అవసరం ఆయనకు ఉంది. కానీ ఆయన దాదాపు 3000కు పైగా వాయిదాలకు కూడా ఆయన స్వయంగా హాజరు కాకుండా తప్పించుకున్నాడు. రెండోది ఇంకోటి అండి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధి విధానాలు ఈయన పాటిస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేసుకోవటం అనేది ముఖ్యమంత్రులకి సంబంధం లేదు. తర్వాత కేంద్ర కేబినెట్ కూడా సంబంధం లేదు. అయినా కూడా జస్టిస్ ఎన్వి రమణ గారి ప్రధాన న్యాయమూర్తి నియామకం జరుగుతున్న సందర్భంలో ఈయన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఒక ఓపెన్ లెటర్ రాశాడు. అది క్షమించరాని విషయం అండి. ఆయనకి సంబంధం లేదు, అందులో ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గౌరవ సర్వోన్నత న్యాయస్థానం దాన్ని సింపుల్ గా తీసి పక్కన పెట్టకుండా ఒక ముఖ్యమంత్రి కొన్ని ఆరోపణలతో రాసిన లేఖ కాబట్టి వాళ్ళు అంతర్గతంగా చాలా ఉన్నత స్థాయి విచారణ జరిపించారండి. జరిపించినప్పుడు ఇందులో ఒక్క అంశం కూడా అందులో నిజం లేదని తేలిన తర్వాత ఆ నియామకాన్ని ఖరారు చేశారు. నిజంగా కనుక ఈ ముఖ్యమంత్రి సీరియస్ గా ఉండి నేను రాసిన లేఖని పక్కన పెట్టి నియామకం జరిపారు కాబట్టి ఆయన అసలు యాక్చువల్ గా ప్రజా ప్రయోజన వాద్యం కూడా ఇవ్వాలి. ఎందుకంటే తను రాసిన ఆరోపణలని పక్కన పెడుతుంటే ముఖ్యమంత్రిగా ఆయనకి అసలు ఆ పదవులు కూడా ఉండకూడదు. ప్రజావాద్యం వేసి ఒకవేళ కనుక అది కూడా తేలిపోయింది అనుకోండి నిజం కాదని, అసలు ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే నేను ఒక సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి నియామకంలో చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలిపోయినాయి కాబట్టి నేను ఈ పదవిలో కూడా ఉండనని కూడా రాయాలి. అట్లాగే 12 సంవత్సరాల నుంచి ఆయన మీద ఉన్న ఆరోపణలు విచారణకు రానప్పుడు ఆయన ఎందుకు బహిరంగ లేఖ రాయటం లేదు? సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా నా మీద లేనిపోయిన ఆరోపణలతో పెట్టిన ఈ కేసును ఆయన కేసుని ఎంత కాలయాపన చేస్తే అంత మంచిదని కోరుకుంటున్నారు. ఆయన ఎందుకు రాస్తారు? అదే అన్నా, ఇప్పుడు తనకు సంబంధం లేని అంశం మీద రాసి పెట్టి తనకి సంబంధించిన అంశం నిజంగా అవి అసత్యమైన ఆరోపణలు అయితే, కేసులు అయితే ఆయనే ఒక బహిరంగ లేఖ రాయాలి, ప్రజలకు కూడా చెప్పాలి నా మీద పెట్టిన కేసుల్లో వాస్తవం లేదు, నేనే కోరుతున్నాను, బహిరంగ విచారణ త్వరగా జరిపించండి అని. అట్లా కానీ ఆయన ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇవాళ ఒక చేతిలో వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకుండా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళడానికి ప్రిస్టేజ్ ఫీల్ అవుతూ, ఎందుకు ప్రిస్టేజ్ ఫీల్ అవ్వాలంటే ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా చేసినప్పుడు కానీ చేసిన తర్వాత కానీ కొన్ని సందర్భాల్లో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుల ముందు కూడా ఆమె హాజరైంది. ఆమె కన్నా గొప్పవాడండి. ఇంతకుముందు మిత్రులు శాంతి కుమార్ గారు కూడా చెప్పారు, ప్రధానులు కానీ అనేక మంది ఈయనకన్నా సీనియర్ ముఖ్యమంత్రులు కానీ అవి న్యాయస్థానాలు అనేది మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగం, ప్రధానమైన భాగం. అది ఎంత చిన్న కోర్టు అయినా సరే వాటి ముందు మనం హాజరు అవ్వాలి. అప్పుడు మనకు కూడా గౌరవం పెరుగుతుంది. అంతేగాని నేను చాలా న్యాయస్థానాల కన్నా అతీతుడిని, సిబిఐ కన్నా అతీతుడిని అనే ఆ భావన ఉండటం వల్లనే ఇవాళ అసలు ప్రజలు కూడా ఆయన్ని తిరస్కరించడానికి కారణం ఏంటంటే అసలు ఈ వ్యక్తికి ఒక సమర్థత లేదు, ఒక మెచ్యూరిటీ. చట్టం ముందు అందరూ సమానమే అండి. ఆయన వెళ్ళకపోతే ఆయన విదేశాలకు వెళ్ళలేరు, అంతే అంతే అంతే. ఇప్పుడు నేను అనుకోవటం, ఇప్పుడు మానసిక ఆయన వెళ్ళకపోయినా ఇంటికి ఏమి పంపించి మీరు వెళ్ళిరండి సార్ తర్వాత చూసుకుందాం అని చెప్పి అంత పరిస్థితులు ఏమి ఉండవండి. ఇప్పుడు చెరువు మీద కొంగలితే ఎవరికి నష్టం అండి? కొంగ నష్టపోద్ది, అంతేగాని చెరువుకేంటి? ఇలాంటి ఎంతో మంది వస్తారు, వాళ్ళు గౌరవ న్యాయస్థానాల్లో వాళ్ళు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు వాళ్ళ